డీలిమిటేషన్ నిన్నటిదాకా ఈ మాట వింటేనే సౌత్ స్టేట్స్ ఫైర్ అయ్యేవి. జనాభా నియంత్రణ పాటించనందుకు మాకు శిక్ష వేస్తారా అంటూ కత్తులు దూసేవి. కానీ ఇప్పుడు సడన్గా సీన్ ఎందుకు రివర్స్ అయింది? పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? చెన్నైలో జరిగిన సదరన్ జోనల్ కాన్ఫరెన్స్లో అమిత్ షా ఇచ్చిన ఆ ఒక్క భరోసా ఇప్పుడు సౌత్ పాలిటిక్స్లో గేమ్ చేంజర్గా మారింది. మీకు ఎలాంటి నష్టం జరగదు అని హోంమంత్రి చెప్పగానే నిన్నటిదాకా వ్యతిరేకించిన తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ టోన్ మార్చేశారు. మా సీట్లకు కోత పడకుండా చూడాలంటూ కండిషన్స్తో కూడినటువంటి లెటర్స్ రాస్తున్నారు. అటు ఏపీ, కేరళ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా తెలంగాణ మాత్రం సైలెంట్గా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. అయితే ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ దాగుంది. వర్షాకాల సమావేశాలు ముగిసినా రాష్ట్రపతి ఇంకా పార్లమెంటును ప్రోరోక్ చేయలేదు. అంటే ఎనీ టైం సభ మళ్లీ కొలువు తీరవచ్చు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో లింక్ చేస్తూ మోదీ సర్కార్ సడన్గా బిల్లును సభ ముందుకు తెచ్చే ఛాన్స్ ఉందన్నది ఢిల్లీ వర్గాల ఇన్సైడ్ టాక్. నిన్నటిదాకా డీలిమిటేషన్ అంటే డెడ్ ఎండ్ అనుకున్నటువంటి సౌత్ ఇప్పుడు ఢిల్లీ బాస్ల వ్యూహానికి కన్విన్స్ అయిందా, లేక ఇదొక బిగ్గెస్ట్ పొలిటికల్ కాంప్రమైజా? లెట్స్ వాచ్ దిస్ నేషనల్ సస్పెన్స్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, ఇవాళ ఒక బిగ్గెస్ట్ కాంప్రమైజ్గా కూడా భావించవచ్చు. డీలిమిటేషన్ ప్రక్రియను నిన్నటి వరకు వ్యతిరేకిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల క్రితం తమిళనాడులో జరిగినటువంటి సదరన్ స్టేట్స్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షా పాల్గొన్న సమావేశంలోనే రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలు లిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని కండిషన్స్ అయితే హోమ్ మినిస్టర్ ముందు ఉంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటన్నిటికి కూడా హోంమంత్రి సమాధానం ఇస్తూ మీ రాష్ట్రాలుగా డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాలకు సీట్ల కుదింపు అనేది ఏది ఉండదు, ఎలాంటి డోకా ఉండదు, దానికి హామీ ఇస్తున్నా అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం ఇవ్వడంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంటే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సీట్లు తగ్గుతాయేమో అని చెప్పి నిన్నటి వరకు ఆలోచన ఉన్నది. ఆ ఆలోచనకి వాళ్ళు తెరపడిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదివరలోనే అంటే డీలిమిటేషన్ ప్రక్రియలో సీట్లు తగ్గుతాయని చెప్పి భావన ఎందుకు ఉత్పన్నమైందంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో దక్షిణాది రాష్ట్రాలు మొన్నటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తూ వచ్చాయి. దీని కారణంగా జనాభా ప్రాతిపదిక తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని చెప్పి భావన కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేసినట్లయితే జనాభా ప్రాతిపదికన పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. కాబట్టి సీట్లు తగ్గుతాయని చెప్పి భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పన్నమైంది. దీని కారణంగానే డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి సందేహాలను నిన్న హోంమంత్రి అమిత్ షా నివృత్తి చేశాడు. నివృత్తి చేయడంతో వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలని, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలు కూడా సానుకూలతను వ్యక్తం చేస్తూ వస్తున్నాయని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియకు దక్షిణాది రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగిసినా కూడా ఏ సమయంలో అయినా సడన్గా పార్లమెంట్ శీతాకాల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ బిల్లుతో పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియ బిల్లు కూడా పొందుపరిచే అవకాశం, పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పి కూడా ఢిల్లీ రాజకీయ వర్గాలు అయితే స్పష్టంగా భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే దేశంలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియకు ఇలాంటి లైన్ క్లియర్ అయిందని చెప్పి భావన సర్వత్రా వ్యక్తం అవుతూ ఉంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల సమావేశంతో ఈ దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత తీవ్రంగా ఉన్న క్రమంలోనే ఈ సమావేశంతో అవన్నీ కూడా తేటతల్లమయ్యాయని చెప్పి స్పష్టమైంది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇవాళ కేంద్రం ప్రకటిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు కూడా ఒత్తాసు పలుకుతాం, మద్దతు పలుకుతామని చెప్పి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా దక్షిణాది రాష్ట్రాల యొక్క నెలకొన్నటువంటి సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా వేసినటువంటి స్కెచ్కి దక్షిణాది రాష్ట్రాలు తలవొగ్గాయని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ చేంజ్గా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయిందని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. చందు.